ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. ఈ శుభవేళ దేవుని వాక్యం ద్వారా మనం దీవించబడుదుముగాక. ఓ చిన్న సన్నివేశాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఓ కీర్తనాకారుడు తన బాధను దేవునితో చెబుతూ పలికిన మాట. జీవితంలో అన్నీ ఉన్నాయి, కానీ మనిషిని ఎప్పుడు శ్రమలు వెంటాడుతూనే ఉంటాయి. శ్రమ పడుతూనే ఉంటాడు. వాడు ఇంట్లో కష్టపడినా, ఒకవేళ వీధిలో కానీ ఉద్యోగంలో కానీ చేసే ప్రతి దానిలో కూడా ఫలితం కట్టే శ్రమ ఎక్కువ వస్తూనే ఉంటుంది. మనిషి శ్రమ పడుతున్నప్పుడు విసుగు చెందుతాడు, కలవరపడతాడు. దేవుడు ఉన్నాడా అనిపిస్తుంది, దేవుడు నన్ను మర్చిపోయాడు, నాకే ఇన్ని కష్టాలు కలుగజేశాడు అంటూ వాపోవడమే కాక నిందల మోపే పరిస్థితి కూడా సంభవించి దేవునికి చేతులెత్తి దండం పెట్టి ప్రార్థన చేయాలని మనసు కూడా లేకుండా అయిపోతుంది. ఒకనాటి నా అనుభవాల్లో కూడా ఇలాంటి సంఘటనలు ఎదురే, నాకే కాదు ప్రతి వారికి. అయితే అలాంటప్పుడు నిరాశపడిపోతాం. కానీ అలాంటి సంఘటన జరిగితే కీర్తనాకారుడు ఆయన ఒక మాట రాశాడు. 119వ కీర్తనలోని చాలా తేటగా 107వ వాక్యంలో ఇలాగున రాయబడి, యెహోవా నేను మిక్కిలి శ్రమపడుచున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికింపు. ఇక్కడ ఇతను అన్న మాట ఏంటంటే మిక్కిలి శ్రమపడుతున్నాను అంటే తాను తట్టుకోలేక మించిన శ్రమల చేత నలగబడతా ఉన్నాడు. కానీ ఏం కోరుకుంటున్నాడో తెలుసా? నన్ను దయచేసి శ్రమల నుంచి విడిపించవా అంటున్నాడు, కానీ బ్రతికించవా అని అడుగుతున్నాడు. నీ మాట చొప్పున నన్ను బ్రతికించు, నాకు ఈ శ్రమలలో మరణమే సంభవించవచ్చు, సమస్యలు ఎదురైపోయినా ఇక నాకు నెమ్మది కలగదు, కానీ నీ మాటను పంపితే నేను బ్రతుకుతానయ్యా అంటే దేవుని మాట వలన తాను బ్రతుకుతాడనే సంగతి గ్రహించగలిగాడు. మరలా చెబుతాను వినండి. నీ మాట చొప్పున నన్ను నేను శ్రమ పడుతున్నాను, శ్రమలో తప్పించు అనడాల. అంటే నేను శ్రమలో కూడా బ్రతికి బట్టగట్టాలి అనుకున్నా, శ్రమలలో ఆనందించాలి అనుకున్నా, శ్రమలలో నీ సన్నిధికి రావాలి అనుకున్నా, నీ వైపు చేతులెత్తి అయ్యా అని పిలవాలనుకున్నా, శ్రమలో సహితము నీ మాట ఉంటేనే నేను బ్రతుకుతాను. ఆ మాట చదివాక నాకు కూడా ఒక ధైర్య నిరీక్షణ నిబ్బరం కలగడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమలో యోసేపుకు చాలా శ్రమలు వచ్చాయి, మీరు ఎరుగుదురు. నీళ్లు లేని గోతుల నుంచి ప్రారంభిస్తే చెరసాల వరకు వెళ్ళాడు. తర్వాత భయంకర నిందల పాలయ్యాడు, ఎన్నో నష్టాలు అనుభవించాడు. కానీ ఎన్ని శ్రమలు పడినా దేవుడు అతను బ్రతికిస్తూ వచ్చాడు. అసలు విషయం ఏంటో తెలుసా? ఒకరోజు దేవుడు అతను చక్కని దర్శనం చూపించాడు. అతని పన నిలబడటం, మిగిలిన వాళ్ళ పన పడిపోవటం, సాష్టాంగపడి నమస్కరించడం అనే ఆ కలల భావం ఆ రోజున చెప్పుకోవడం జరిగింది. అప్పటి నుంచి తన జీవితంలో శ్రమల మీద శ్రమలు ఎక్కువై ఆ తర్వాత నేను మిక్కిలి శ్రమ పడుతున్నాను. నిజంగా అన్నదమ్ముల ద్వేషం, వాళ్ళ ప్రతీకారం ఎంత ఘోరంగా ఉందో చూసాం. ఇవన్నీ నేను ఎక్కువసేపు చెప్పనక్కరడా. కానీ ఇక్కడ నీ మాట చొప్పున నన్ను బ్రతికించు అంటే అర్థం ఏంటి? కలలో నువ్వు చెప్పావు కదయ్యా పన నిలబడుతుందని, నక్షత్ర రాసులు నిలబడతాయని. ఆ మాట ఉందిగా, ఆ మాటను బట్టి నన్ను బ్రతికించు, లేకపోతే ఇక నేను చనిపోవడం తప్ప ఏమీ ఉండదు అంటున్నాడు. అంటే దేవుడిచ్చిన మాట జీవితాన్ని బ్రతికించి గొప్ప కార్యం చేసి నలిగిపోయిన వానికి ఒక ఉన్నత స్థాయికి తీసుకుని వెళుతుంది. ఆ తర్వాత అన్నట్టుగానే యోసేపు చరిత్రలో ఆ వాక్యం బ్రతికించిన తరువాత తన జీవితం ఎంత ఆశ్చర్యకరంగా మారిందండి. దేశాన్ని ఏలడం మొదలు పెట్టడమే కాక చరిత్ర సృష్టించి రాజుల కలలకు అర్థం చెప్పే పరిజ్ఞానం చేత, పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడ్డాడు. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా మీరు శ్రమలలో ఉన్నా, ఇంటి శ్రమలు కానీ, పిల్లల వివాహ సమస్య కానీ, ఇంటి వారితో వచ్చే గొడవలు కానీ, అనారోగ్య పంచులు కానీ, నష్టాల వ్యాపారం, ఏ శ్రమలో ఉన్నా ఒక సేవకుడుగా చెబుతున్నాం, నీకు మంచి రోజులు దేవుడు దయచేస్తాడు. నీ ఒక్కసారి ఆయన మాట వైపు తిరిగి, ప్రభువా నన్ను బట్టి కాదు కానీ నీ మాటను బట్టి నన్ను బ్రతికించవా, ఇందులో నేను తలెత్తుకు తిరగలేనయ్యా, ఇక చావు సమీపించానని కానీ అరిచి ఆయన పాదాల పట్టగలిగితే తప్పక బ్రతికిస్తాడు. యోసేపును తలగా చేసి నిలబెట్టిన ఆ దేవుడే నిన్ను, నీ కుటుంబ పరిస్థితులు మెరుగు చేస్తాడు. గొర్రెల కాపరికి మేలు చేయరా? ఒకసారి భయంకరమైన శ్రమల మధ్యలో ఉన్న ఎస్తేరును తీసుకుని వచ్చి ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టాలి. ఆ దేవుడే నీ దేవుడు, నా దేవుడు. కనుక మిక్కిలి శ్రమ పడుతున్న ఈ వేళ ఆయన వైపు తిరగగలిగితే క్షేమం కలగబోతుంది. మీ కొరకు ప్రార్థన చేస్తాను.
పరిశుద్ధులను ప్రేమమడి నా ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. మిక్కిలి శ్రమ పడినప్పుడు ఎవ్వరూ అక్కడికి రాకపోయినా నువ్వు ఉన్నావని, నువ్వు చేయి చాపి ఉన్నతంగా నడిపించేవాడవని ప్రజలు అనుభవించారు, కీర్తనలు రాశారు. మరొక్కసారి ఈ ప్రజల కొరకు ప్రార్థన చేస్తుండగా నలిగిపోతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, శ్రమల్లో కృంగిపోతున్న వాళ్ళు ఉన్నారు. యేసునామాని ఈ రోజు నుంచి ఒక విడుదల కలగాలి, ఆ కుటుంబంలో నెమ్మది కలగాలి, రక్షణ కలగాలి. కుటుంబ క్షేమం, బిడ్డల భవిష్యత్తు, ఆధ్యాత్మిక ఎదుగుదల, ప్రార్థనా జీవితం, ఉద్యోగ, వ్యవసాయ, వ్యాపార, చేతి పనుల్లో తోడుగాను వాళ్ళ కష్టార్జితాన్ని దీవెనకరంగా మార్చి శ్రమల్లోంచి విడిపించి మేలు చేయమని యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.